విలువిద్య అదే ఆర్చరీలో చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఎవరికి అంటే మనకు అర్జునుని పేరు టక్కున వస్తుంది. సవ్యసాచిగా పేరొందాడు. ఇటీవల కాలంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఆర్చరీ ఫెడరేషన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఖేలో ఇండియా అనేటువంటి పథకం కింద కూడా క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిధులు సైతం ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే మారుమూల గ్రామాల నుంచి మట్టిలో మాణిక్యాల్లాగా వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందినటువంటి తానిపర్తి చికిత ఇంట్లో ఉన్నాము. ఆ చికిత అంటేనే ఇంటర్నేషనల్ లెవెల్లో తనదైన ముద్ర వేసింది. అండర్ 21లో కెనడాలో జరిగినటువంటి ఆర్చరీ గేమ్స్లో గోల్డ్ మెడల్ ఏకంగా సాధించి ప్రసిద్ధికెక్కింది. వారు మనతో ఉన్నారు. అంతా కూడా వారి పేరెంట్స్ ప్రోత్సాహం కావచ్చు, వారి ఎఫర్ట్స్ కావచ్చు, ఇదంతా కూడా చాలా ప్రశంసించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రానికి ఆర్చరీలో మొదటి మెడల్ వచ్చింది అంటే చికిత్స ద్వారానే వచ్చింది అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక చికిత్సతో మాట్లాడదాం. ముందుగా కంగ్రాచులేషన్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అసలు ఏంటి, అసలు ఎఫర్ట్స్ ఏంటి, కొంచెం ముందుకు రండి. ఎప్పటి నుంచి మీకు ఆసక్తి ఉంది, ఎట్లా ఉంది మీ ఆర్చరీకి సంబంధించిన ప్రాక్టీస్ ఎట్లా ఉంది, మీ గురించి చెప్పండి. థ్యాంక్ యూ. నాకు మెడల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా పాసిబుల్ అయింది బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో. ఒకటి చెప్పండి, ఏ క్లాస్ నుంచి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఈ ఆర్చరీ అంటేనే జనరల్గా బాయ్స్ బాణాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం గ్రామాలల్లో, దానికి ఆసక్తిగా ఉంటుంటుంది. మీరు దాని మీద ఆసక్తి చూపడానికి గల కారణం ఏంటి? ఏ క్లాస్ నుంచి వచ్చింది? రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు? మీ కోచ్ ఎవరు? ఎట్లా ఉంది? నాకు సెకండ్ క్లాస్లో ఇంట్రెస్ట్ వచ్చింది నాన్న ద్వారా. బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను 8th 9th క్లాస్లో అప్పుడు కరోనా టైం అప్పుడు స్టార్ట్ చేశాను. 2021 ప్రొఫెషనల్గా స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను ఇప్పుడు సోనిపత్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ ఇండియన్ క్యాంప్ ఉంటుంది. సో 6 hours, మార్నింగ్ 3, సాయంత్రం 3, 6 hours. మీ పేరెంట్స్తో పాటు మీకు ఈ ఆర్చరీలో ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేశారు, ఎవరు కోచింగ్ ఇస్తున్నారు మీకు? ఫస్ట్ పేరెంట్స్, దాని తర్వాత కోచ్, దాని తర్వాత వెల్ విషర్స్, అందరూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే లేదు. ఇప్పటివరకు మీకు దేనిలో ఏమేమి పథకాలు వచ్చినాయి, దేనిలో విన్నర్గా నిలవడం జరిగింది? ఈ ఇయర్లో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ గోల్డ్, ఏషియా కప్ బ్రాంజ్ టీమ్, వరల్డ్ కప్ టీమ్ సిల్వర్, ఇవి 3 ఇంటర్నేషనల్లో వచ్చినాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో 1 గోల్డ్ 1 సిల్వర్, యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో 1 గోల్డ్ 1 బ్రాంజ్. కెనడాలో జరిగినటువంటి పోటీల్లో దేనిలో మీరు పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది, గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇంటర్నేషనల్ దాంట్లో? ఇండివిజువల్ ఈవెంట్లో. ఇండివిజువల్ ఎన్ని మీటర్లు? 50 meters. 50 meters. ఎట్లా ఉంటుంది? దానికి చాలా ఖరీదైనటువంటి గేమ్ కదా, చాలా ఆసక్తి చాలా మందికి ఉంటుంది. దాన్ని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక మనకి ఆ విల్లు తీసుకోవాలంటే దానికి సంబంధించి యారో అట్లాంటిది, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఎట్లా వాళ్ళకి ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉంటాయి? ఇది ఎక్స్పెన్సివ్ గేమ్. ఇక్కడ మనకు ఉన్నారా కోచ్లు తెలంగాణలో? ఇప్పుడిప్పుడే వస్తున్నారని అనుకుంటున్నా. ఓకే, అంటే మీరు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారు కదా, మీ గోల్ ఏంటి, అసలు ఏం సాధించాలి ఆర్చరీలో అని చెప్పేసి? నెక్స్ట్ మంత్ ఏషియన్ గేమ్స్ ట్రయల్ ఉంది. ఫస్ట్ నా ప్రిపరేషన్ దానికి, దాని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్, దాని నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ ఉంది. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఈజీగా తీసుకొని ఈజీగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? దీనిలో ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క లెజెండ్ ఉంటారు. క్రికెట్ అనగానే సచిన్ గవాస్కర్ ఇట్లాంటి వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో విరాట్ కోహ్లీ అట్లా వస్తుంది. ఆర్చరీ అనగానే హాకీ అంటే ధ్యాన్ చంద్ అని అంటారు కామన్గానే. ఆర్చరీ అంటే ఎవరు గుర్తుకొస్తారు? నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు నాన్న నన్ను ఏదో ఒక స్పోర్ట్లో జాయిన్ చేయాలని ఊకే చెప్పేవాడు కదా. అప్పుడు సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ కొట్టింది కదా ఇండియాకి ఒలింపిక్స్లో. పేపర్లో ఎవరో కార్ గిఫ్ట్ ఇచ్చి డాక్టరేట్ సైనా నెహ్వాల్ అని ఏదో ఇస్తే డాక్టర్ ఎట్లయింది,
ఇంకా షటిల్ ఇట్లా ఆడుతుంది అని అప్పుడు నాకు అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది. మళ్ళీ దాని తర్వాత 8థ్ క్లాస్ నుంచి ఆర్చరీలో ఇన్‌స్పిరేషన్ అంటే అభిషేక్ వర్మ. ఓకే. వాళ్ళని చూసి నేను వీడియోస్ చూసి, డైరెక్ట్‌గా చూసి, అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నా. ఓకే. అంటే ఎప్పుడైనా గానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా గేమ్ ప్రాక్టీసింగ్ గానీ, కాంపిటీషన్‌లో గానీ ఉంటారా? ఏమన్నా టెన్షన్ వస్తదా అప్పుడప్పుడు? సరిగ్గా అవ్వనప్పుడు ఉంటది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని ముందు మనం లక్ష్యాన్ని హ్మ్. దృష్టిలో పెట్టుకోవాలి. హ్మ్. ఓకే. జస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఏదో సాధించాలనే తపనతోని వీడియోస్‌లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రోత్సహించినటువంటి పరిస్థితి. శ్రీనివాసరావు గారు ఉన్నారు. చెప్పండి మీరు చాలా అరుదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. వ్యవసాయ కుటుంబము. అయినా కరీంనగర్ లాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి ఇదంతా కూడా మీకు రాకపోకలు ఇదంతా అవేర్‌నెస్ ఉంది. అయినా ఎందుకు ఇట్లా దృష్టి పెట్టాల్సొచ్చింది? మీరు దీనికి ప్రధానమైన ఏమన్నా కారణం ఉందా? ఏదన్నా ప్రత్యేకత ఉండాలని? ఏదైనా పిల్లలకు సపరేట్ ఇప్పుడు వేరే గేమ్స్ అయితేనేమో టీంలో పోవాలి. టీంలో పోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది అంటే అరుదు ఇది. చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ ప్లస్ మళ్ళా పోతే ఇది ఇండివిడ్యువల్ గేమ్. కాకపోతే దీనిలో చీటింగ్ చేసడానికి మనకు ఆస్కారం ఉండదు. మనం ఫేస్ టు ఫేస్ మనకు కనిపిస్తది ఏదైనా గానీ. అందుకొరకే దీన్ని మేము చీట్ చేసుకున్నాం. చీట్ చేసుకొని వాళ్ళు గూడా పిల్లలు గూడా మనం సపోర్ట్ చేసినా గానీ పిల్లలు గూడా సపోర్ట్ కావాలి గదా! సపోర్ట్ దాంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం సపోర్ట్ చేయగలుగుతాం. అందుకొరకే వాళ్ళని తీసుకుపోయినాం. సోనిపత్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. సోనిపత్‌లో ఉంటుంది. వివేక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తుంది. అట్నే అభిషేక్ వర్మ, జోసురేఖ వీళ్ళందరూ వాళ్ళ సపోర్ట్‌తోనే సీనియర్‌తోని ప్రాక్టీస్ చేసి అక్కడనే ఉంటుంది. ఆడికే వస్తుంది. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత 5 ఇయర్స్ ప్రొఫెషనల్‌గా అంటే దాదాపు 7, 8 సంవత్సరాల నుంచి ఆమెకు ఆసక్తి ఉంది. దానిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ దాదాపు 5 సంవత్సరాల నుంచి సీరియస్‌గా ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తున్నది? మీ పాప జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈవెన్ రాష్ట్ర స్థాయిలో వస్తేనే అబ్బా! అద్భుతం అంటాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కాపోతే ఎక్కడుండ ప్రాబ్లమ్స్ అక్కడుంటాయి. హ్మ్. అవన్నీ నిలదొక్కుకోవాలి. చాలా కష్టమైన పనే. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ లెవెల్ అంటే ఏదో అటో ఇటో పోవచ్చు. కాపోతే ఇంటర్నేషనల్ పోవాలంటే అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అవన్నీ అందరి సపోర్ట్ గూడా గావాలి. కాపోతే తెలంగాణ ఆర్చరీ గానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గానీ, గవర్నమెంట్ గానీ ఇవన్నీ కావాలి. కానీ ఇంతవరకు సపోర్టు అంతంత రాలే. మాత్రమే ఉన్నది. కాపోతే ఈళ్ళందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. అందుకొరకే దాంతోని ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఏందంటే మెయిన్ పాయింట్ ఏషియన్ గేమ్స్ ఉన్నది. దానికి ప్రిపరేషన్ కావాలని అందులో మెడల్ కొట్టాలి. మళ్ళీ అందరి ఆశీర్వాదం కావాలి. బ్లెస్సెస్ ఉంటేనే ఏదైనా గానీ చేయగలుగుతాం. ఏషియన్ గేమ్స్‌లో తెలంగాణకు ఆర్చరీలో ఫస్ట్ మెడల్ కావాలని మేము కోరుకుంటున్నాం. అదే మా ఆశయం. ఆల్ ది బెస్ట్. అమ్మగారు ఉన్నారు. అమ్మ ఏంటి ఎట్లా అనిపిస్తున్నది పాప ఇక్కడ లేలే మీ కళ్ళ ముందంటే ఉంది కదా, మీరు అనుకున్నారా ఇట్లా పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, చాలా గొప్పగా చూస్తున్నారని చెప్పి అనుకున్నారా? ఎట్లా మంచిగా అనిపిస్తుందా లేదా? వద్దులేండి ఇక. సరే మేడం. ఎస్, చూశారు కదా, మొత్తం మీద చాలా ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలన్నా కానీ పట్టుదల శ్రమ ఉన్నప్పటికీ ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. తనకి మరింత ప్రోత్సాహం అందిస్తే అనుకూలమైనటువంటి స్థితిలో ఏషియన్ గేమ్స్లో అలాగే ఒలింపిక్ గేమ్స్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ఎఫర్ట్స్ పెడుతుంది. రాబోయే కాలంలో మరిన్ని పథకాలు సాధించి మన దేశానికి గర్వకారణంగా ఉండాలని మనము కోరుకున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కోసం, సుల్తాన్పూర్ గ్రామం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.